లేకుండానే బడ్జెట్ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారా? బీజేఎల్పీ లీడర్ ఎంపికపై హైకమాండ్ ఇంకా నిర్ణయానికి రాలేదు. అయితే విపక్ష నేత లేకపోవడంతో ఎమ్మెల్యేల్లో గందరగోళం నెలకొంది. 8 మంది ఎమ్మెల్యేల్లో రాజా సింగ్ కాకుండా ఎవరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఫ్లోర్ లీడర్ పదవిని మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి ఆశిస్తున్నారు. ఎంపిక మాత్రం హైకమాండ్దే అని రాష్ట్ర నేతలు అంటున్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎంపిక సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఈ సమావేశాలకు బీజేపీ ఫ్లోర్ లీడర్ లేకుండానే అక్కడికి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది, లేకపోతే ఫ్లోర్ లీడర్ ని వీళ్ళు ఎన్నుకునే అవకాశం ఉందనుకోవచ్చా? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా బీజేపీ నుంచి ఫ్లోర్ లీడర్ లేకుండానే సమావేశాలకు హాజరవుతున్నారు. మొదటి అసెంబ్లీ సెషన్లో కూడా ఫ్లోర్ లీడర్ ఎంపిక జరగలేదు. ఈ రెండోసారి అసెంబ్లీ సెషన్లో కూడా బీజేపీ తరపు నుంచి ఫ్లోర్ లీడర్ ఎంపిక ఇప్పుడు కూడా జరగలేదు. ఫ్లోర్ లీడర్ లేకుండానే ఈ సమావేశాలకు కూడా బీజేపీ హాజరవుతోంది. ఎందుకంటే గతం నుంచి కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడుస్తున్నా కూడా అన్ని పార్టీలు కూడా తమ ఫ్లోర్ లీడర్ని ఎన్నుకున్నారు. ఇక బీజేపీ తరపు నుంచి మాత్రం ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్ ఎన్నుకోలేదు. గెలిచిన 8 మందిలో 2 మాత్రమే బీసీలు ఉన్నారు. ఇద్దరిలో బీసీలకు ఫ్లోర్ లీడర్ ఇవ్వాలా లేదా రెడ్డి సామాజిక వర్గానికి ఫ్లోర్ లీడర్ ఇవ్వాలా అనేది కొంత బీజేపీ అధిష్టానం డైలామాలో ఉంది. ఇక రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఫ్లోర్ లీడర్కి సంబంధించి ఎంపికకు సంబంధించి అది జాతీయ నాయకత్వానికి అప్పచెప్పింది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫ్లోర్ లీడర్ ప్రకటించే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు వెళ్ళింది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ. ఇప్పుడు అదే బీసీ నేతను ఫ్లోర్ లీడర్గా చేయాలని కూడా ఒకవైపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఇస్తే ఇప్పటికే అధ్యక్షుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఫ్లోర్ లీడర్ కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే మళ్ళీ బీజేపీలో కొంత నెగటివ్ చర్చ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీసీ నేతకి ఇవ్వాలా, రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలా అనేది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు అట్లాంటి డిసిజన్ తీసుకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ అసెంబ్లీ సెషన్ వరకు ఎవరినో ఒకరు, అంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, వెంకట రమణారెడ్డి కావచ్చు, లేదా అటు ఆదిలాబాద్ పాయల్ శంకర్, ఎవరినో ఒకరిని మాట్లాడి ప్రసంగం చేసే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఫ్లోర్ లీడర్కి సంబంధించి గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్తో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అట్లనే వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మధ్యలో పోటీ పడుతున్నారు. ఎవరంతకు వాళ్ళు అధిష్టానంతో ఫ్లోర్ లీడర్కి సంబంధించి మంతనాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అధిష్టానం ఎవరికి కట్టబెడుతుంది? గత 2 నెలలు అవుతున్నా కూడా ఫ్లోర్ లీడర్ పైన ఒక స్పష్టత లేదు. ఎందుకంటే బీసీ గెలిచిన 8 మంది కూడా ఫ్లోర్ లీడర్కి అర్హత లేనటువంటి వాళ్ళు అనేది కూడా కొంత చర్చ బీజేపీలో జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటు రాజా సింగ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి తప్ప మిగతా 6 మంది కూడా అందరూ కూడా కొత్తగా అసెంబ్లీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా రాజకీయ పరిణామాల మీద అవగాహన లేదు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. అట్లనే బీసీ సామాజిక వర్గానికి 2 నేతలు ఉన్నారు. ఒకటి ఆదిలాబాదు గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ ఇద్దరికి ఎవరికొకరికి ఇస్తే బీజేపీలో కొంత సీనియర్ నేతలు కావచ్చు, కొంత సగ్గు పరివారాలు కూడా కావచ్చు. ఈ ఫ్లోర్ లీడర్కి, ఎందుకంటే ఫ్లోర్ లీడర్ అనేది ముఖ్యమంత్రి స్థానంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలా లేదా అనేది కూడా కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ అసెంబ్లీ సీజన్ కూడా ఫ్లోర్ లీడర్ లేకుండానే బీజేపీ నేతలు అసెంబ్లీకి వస్తున్నారు. ఇక వెంకట్, అయితే రాజా సింగ్ కి కానివ్వండి, లేకపోతే మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, ముగ్గురులో ఎవరికి ఫ్లోర్ లీడర్ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కాబట్టి ఫ్లోర్ లీడర్ అంశంపై బీజేపీ ఎప్పటి వరకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ సమావేశాలకు కూడా ఫ్లోర్ లీడర్ ఎంపిక చేయదని ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వానికి అప్పచెప్పింది ఫ్లోర్ లీడర్కి సంబంధించి. ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందు
ఇటు ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి నినాదం ముందుకెళ్ళింది కాబట్టి బీసీ నేతకే ఇవ్వాలి. కానీ చురుకుగా రాజకీయ అవగాహనతో రాజకీయ పరిణామాలతో మాట్లాడే నేతలు ఒకే ఒక ఏలేటి మహేశ్వర్ రెడ్డికే ఉంది. అంటే ఎవరికైతే వాయిస్ ఉన్న నేతకు మహేశ్వర్ రెడ్డికి ఇవ్వాలని కూడా అధిష్టానం భావిస్తున్నప్పటికీ గతంలో ముఖ్యమంత్రిగా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో వెళ్ళింది కాబట్టి ఇప్పుడు బీసీ నేతకి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనుక పాయల్ శంకర్ ఇటు రాజసింగ్ ఇద్దరు నేతలు ఉన్నారు. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి వస్తే మాత్రము సీనియర్ నేత కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అట్లనే మహేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరు నేతలు ముందున్నారు. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫ్లోర్ లీడర్ ఇవ్వగలిగితే రెండు కూడా ఇటు ఫ్లోర్ లీడరు ఇటు అధ్యక్ష పదవి రెండు రెడ్డి సామాజిక వర్గానికే అవుతాయి. కాబట్టి ఫ్లోర్ లీడర్ బీసీ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. కానీ దీనికి అర్హతను చూస్తుంది ఇటు నేతలు బీజేపీ నేతలు. ముఖ్యమంత్రి హోదా కాబట్టి అర్హత ఎవరికి ఉంది ఎవరికి లేదు, ఒకవేళ ఇవ్వాలా లేదా, ఈ మొత్తం కూడా ఎవరినో ఒకరిని మాట్లాడిస్తే సరిపోతుంది కదా అనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. కాబట్టి అధిష్టానం ఎవరికి కట్టబెడుతుంది ఎవరికి లేదనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ఫ్లోర్ లీడర్ పైన దృష్టి పెట్టే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.